కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మొన్న కడెం, నిన్న తుంగభద్ర, నేడు జూరాల. ప్రాజెక్ట్ ఏదైనా మెయింటెనెన్స్ ఉండట్లేదా? ఒకవైపు వరద ముంచుకొస్తూ ఉంటే ఇంకొక వైపు ప్రాజెక్ట్ గేట్లు మరమ్మతులకు నోచుకోక డేంజర్ లెవెల్స్కి చేరుకుంటున్నాయి. ఇంతకీ జూరాల ప్రాజెక్ట్ గేట్లు సేఫేనా? మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎన్నడూ లేని విధంగా ఏడాది మేలోనే గేట్లు ఓపెన్ అయ్యాయి. తర్వాత కొద్ది రోజులకు బంద్ అయినా మళ్లీ గత వారం రోజులుగా గేట్లు ఓపెన్ అయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు భారీగా వరద వస్తుంది. వరద సంగతి పక్కన పెడితే ప్రాజెక్టు గేట్లు డేంజర్లో ఉన్నాయని భయాందోళనలో ఉన్నారు ప్రజలు. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 60 గేట్లు ఉన్నాయి. వరద అంచనా ప్రకారం గేట్ల అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. ఎండాకాలం కొన్ని గేట్లకు మరమ్మతులు చేశారు. చిన్న చిన్న రిపేర్లు ఉంటే సరిచేశారు. కానీ 12, 16 నెంబర్ గేట్ల రోప్ డేంజర్ లెవెల్కు చేరుకుంది. 2 గేట్ల రోప్ చాలా లూజ్ అవ్వడంతో వీటిని కిందకు దించినా నీళ్లు ఆగని పరిస్థితి ఉంది. వారం రోజులుగా 50,000 క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతుంది. ఒక్కో సమయంలో అన్ని గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వానలు మొహం చాటేస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం అయిన 9 టీఎంసీలను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ 12, 16 గేట్లు డేంజర్లో ఉండడంతో పూర్తిస్థాయి నీటి నిల్వ కష్టమే అనిపిస్తుంది. అదే జరిగితే మహబూబ్ నగర్ ప్రజలకు నీటి కష్టాలు తప్పవని తెలుస్తుంది. మరమ్మతులు సరైన సమయంలో చేయకపోవడం వల్ల గతంలో కడెం, తుంగభద్ర ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గేట్లు ఇరుక్కుపోవడంతో గతేడాది కడెంలో నీళ్లన్నీ ఖాళీ చేయాల్సి వచ్చింది. తుంగభద్ర ప్రాజెక్టు కూడా గతంలో ఈ పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో శాశ్వత పరిష్కారం దిశగా అక్కడ చర్యలు చేపట్టారు. వర్షాకాలానికి ముందే గేట్ల రిపేర్లు పూర్తి చేశారు. తెలంగాణలో కృష్ణానది ఎంటర్ అయిన తర్వాత మొదటి ప్రాజెక్ట్ జూరాల. ఇక్కడి నుంచే శ్రీశైలానికి కృష్ణా నీళ్లు చేరతాయి. సగం మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చే నీళ్లే దిక్కు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు జూరాల నుంచి నీళ్లు వెళ్తాయి. 200 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు గేట్లు డేంజర్లో ఉండటంపై ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. 12, 16 గేట్లకు వెంటనే రిపేర్ చేయాలని కోరుతున్నారు.